రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండల పరిధిలో పుల్చెర్లకుంట గ్రామ పంచాయతీ కర్నంకుంట తండాలో విస్లావత్ మోహన్ కవిత నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండాలో తొలి ఇందిరమ్మ ఇళ్లను తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషకరంగా ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సొంత చెల్లెలు ఇంటి గృహప్రవేశానికి వచ్చినట్లుగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం మోహన్ కవిత దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రమోద్ కుమార్. నేను రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం పుల్చెర్లకుంట తండా పంచాయత్ సెక్రటరీని. ముఖ్యంగా ఈరోజు జరిగిన కార్యక్రమం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మనిషికి ఖచ్చితంగా కూడు గూడు బట్ట అనేది చాలా ముఖ్య అవసరం. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పథకం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రతి పేదవాడి యొక్క పేదింటి నిర్మాణం అనేది కళ. ఆ కళను నిర్మాణం చేయడమే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా పూర్తి పారదర్శకత్వంతో ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మా గ్రామ పంచాయతీలో మొత్తం 15 ఇందిరమ్మ ఇళ్ళు రావడం జరిగింది. ఇందులో మొత్తం నిర్మాణ దశలో ఉన్నాయి. అందులో భాగంగా విస్లావత్ కవిత మోహన్ గారి గృహప్రవేశం ఈరోజు జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా మరొక 7 ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. దీనికి చాలా సంతోషిస్తున్నాం. మరిన్ని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో మేము ఎప్పుడు ముఖ్య పాత్ర పోషిస్తాం. అదేవిధంగా సేవ చేసే భాగ్యం కూడా మాకు ప్రభుత్వం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ గృహప్రవేశానికి విచ్చేసిన గౌరవ షాద్నగర్ ఎమ్మెల్యే గారికి, అదే ఫరూక్ నగర్ మండల్ పుల్చెర్లకుంట తాండా గ్రామ పంచాయతీలో విస్లావత్ మోహన్ కవిత దంపతులకు ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. చాలా సంతోషంగా వాళ్ళు ఇలా గృహప్రవేశం చేసుకున్నారు. ఇదే కుటుంబానికి 7 లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫున 7 లక్షల రూపాయలు అందజేయబడింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ, 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు. వాళ్ళు చాలా సంతోషంగా ఈరోజు ఎమ్మెల్యే సాబ్ని పిలిచి భోజనం పెట్టి గృహప్రవేశం ఆహ్వానించారు. చాలా సంతోషం. మా యొక్క ఎమ్మెల్యే గారికి, మా యొక్క గ్రామ పంచాయత్ వాసులకు అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నూతన ఇల్లు గృహప్రవేశానికి వీర్లపల్లి శంకరన్న గారు రావడంతో మోహన్ అలాంటి కవిత వాళ్ళ ఇల్లు ఓపెనింగ్ రావడం జరిగింది. ఇన్ని రోజులు 10 రోజులు ఒకే ఇంట్లో 3 అన్నదమ్ములు ఉంటూ బాధలు పడుతూ ఉన్న గతంలో మన శంకరన్న గారి కానీ రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన హామీకు నెరవేర్చి ఇవాళ 10 సంవత్సరాల లేని లోటును మాకు తెలియడం జరిగింది. అదేవిధంగా ఇవాళ వచ్చి ఎమ్మెల్యే సాబ్ గారు వచ్చి సన్నబియ్యం ఇచ్చినతో పాటు భోజనం చేసి వెళ్ళడంతో మాతో పాటు పేద కుటుంబంతో వచ్చినట్టు ఎమ్మెల్యే గారు అన్నట్టు మేము భావిస్తూ మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఏ విషయంలో కానీ మా గుడి కానీ బడి కానీ ఏ విషయంలో ముందు ఉంటాడు. ఇదే విధంగా కొనసాగాలనేసి కోరుకుంటూ ఇన్ని రోజులు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో పాడుబడ్డు ఇల్లు మేము మా తండలో మా గూడు మా ఊరు మా లెక్కలు ఉన్నదాల మాకు ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు. కాబట్టి 10 సంవత్సరాల ముందు ఇచ్చింది కూడా అదే ఇల్లు ఇప్పుడు ఇచ్చింది. కేసీఆర్ మాటలు చెప్పనీకే శాతనలే కట్టించి మేము ఈడ పిల్లలు చదువుకుంటూ మా భూమి ఈడెక్కడ ఉండి ఆడ మేము ఉంటామా? ఉండలేము. అది ఉద్దర పని, వాళ్ళ కాంట్రాక్ట్ కోసం మేము పని చేసిరు. కాబట్టి ఇప్పుడు మా హక్కులకు మాకేది ఇందిరమ్మ రాజ్యం ఏదో ఇచ్చిందో మా పోరాటం మేము చేసి మా ఒక ఇల్లు నెరవేరింది. అదేవిధంగా ముందు 15 ఇల్లు కూడా మాకు శాంక్షన్ అయింది. ఓపెన్ చేసుకోవడానికి కూడా మనం మినిస్టర్ కూడా పిలవాలని మేము అనుకుంటున్నాం. శంకరన్నకు ఈ మెసేజ్ పెట్టాలనేట్టు శంకరన్నతో పాటు తప్పకుండా నెరవేరుస్తాం. కాబట్టి లాస్ట్గా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఏంటంటే కవిత గారు ఇల్లు కట్టుకొని ఇవాళ సన్నబియ్యం తీసుకొని ఇవాళ మా అందరికీ భోజనం పెట్టింది. ఇక కన్నతల్లిలాగా సొంతం ఇంటికి వచ్చి చెల్లెళ్ళ ఇంటికి వచ్చి అన్నం తిన్నట్టుగా ఉంది. కాబట్టి చాలా సంతోషం. వారికి ఆయుర ఆరోగ్యాలు ఆ కుటుంబం బాగుండాలని కూడా కోరుకుంటున్నాను.